వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా ప్రముఖ దినపత్రికలలో ముఖ్యంగా టెట్కు సంబంధించి, డిఎస్సికి సంబంధించి, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి, లేటెస్ట్ అప్డేట్స్. మరోవైపు సింగరేణిలో ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ కనిపిస్తుంది, అవైతే డిస్కస్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మే 20 నుంచి జూన్ 3 మధ్య టీఎస్ టెట్ అంటూ మనకు ప్రధానమైన వార్త కనిపిస్తుంది. లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల డిమాండ్ అయితే ప్రభుత్వం మరి సానుకూల దృక్పథంతో చూసి మనకు టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. మే 20 నుంచి టెట్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. జూన్ 3 వరకు విడతల వారీగా కండక్ట్ చేస్తామని అయితే డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు టెట్కి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు అవకాశం ఇచ్చారు. డీటెయిల్డ్ నోటిఫికేషన్ మీకు మార్చ్ 20న రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. మరోవైపు డిఎస్సికి కూడా మరి రాత పరీక్షల డేట్స్ ఇక్కడ ఇచ్చారు. జూలై 17 నుంచి 31 వరకు డిఎస్సి రాత పరీక్షలు కండక్ట్ చేస్తారు. ఇకపోతే డిఎస్సి లాస్ట్ డేట్ అంటే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ జూన్ 20 వరకు పెంచడం జరిగింది. తాజాగా ఎవరైతే ఇప్పుడు ఇచ్చిన టెట్లో క్వాలిఫై అయ్యే వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే ఉద్దేశం ఉన్నందున డిఎస్సి లాస్ట్ డేట్ను కూడా ఇక్కడ ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఇక ఇది కూడా అంతే సేమ్, మీకు మే 20 నుంచి జూన్ 3 మధ్య టీఎస్ టెట్ అంటూ ప్రధానంగా కనిపిస్తుంది. ఆ డిఎస్సి అప్లికేషన్ల గడువు జూన్ 20. ఈ డేట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ డేట్స్. భారీగా దరఖాస్తులు వచ్చే ఛాన్స్ అంటూ కనబడుతుంది. ఎందుకంటే టెట్కి ఈసారి చాలామంది పోటీ పడతారు. ఇన్ సర్వీస్ టీచర్లతో పాటు గతంలో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, అదేవిధంగా మరి క్వాలిఫై కానటువంటి వాళ్ళు, బిఎడ్ డిఎడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రీసెంట్గా కంప్లీట్ చేసిన వాళ్ళు, వాళ్ళంతా కూడా ఈ టెట్కి అయితే మరి పోటీ పడనున్న దృష్ట్యా భారీగా అప్లికేషన్లు వస్తాయని విద్యాశాఖ అంచనా వేస్తుంది. సో అది మనకి ప్రధానంగా టెట్కు సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ దీనికి సంబంధించి సేమ్ అదే, అంటే ఏ పేపర్ చూసినా కూడా డేట్స్ అన్నీ అవే ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ రిలీజు ఈ నెల 20న డీటెయిల్డ్ నోటిఫికేషను. డిఎస్సి అప్లికేషన్ల గడువు జూన్ 20 వరకు పెంపట్టు కనిపిస్తుంది. ఇకపోతే గ్రూప్ 1 దరఖాస్తు గడువును రేపటి వరకు పొడిగించారు. రేపటి వరకు అంటే మార్చి 16 వరకు ఇక్కడ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది 14 మార్చి వరకు ఉన్నటువంటి డేట్ను మరి 2 డేస్ ఇక్కడ ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఇంకెవరైతే గ్రూప్ 1 అప్లై చేసుకోలేదో వాళ్ళకైతే రేపటిదాకా అవకాశం ఉంది, మార్చి 16 వరకు. ఇప్పటిదాకా సుమారుగా 2.7 అంటే 2,70,000 అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. గతంతో పోలిస్తే గ్రూప్ 1 అప్లికేషన్లు తగ్గినట్టుగా మనకైతే స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి 327 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసిన సింగరేణి అంటూ కనిపిస్తుంది. తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతుంది. ఒక్కొక్కటి ఖాళీగా ఉన్న అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీకి అయితే మన నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సింగరేణిలో 327 పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో E&M మేనేజ్మెంట్ ట్రైన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 42 పోస్టులు, సింగరేణి మేనేజ్మెంట్ ట్రైన్ సిస్టమ్స్ 7 పోస్టులు, జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైన్ గ్రేడ్ సి 100 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్ గ్రేడ్ సి 9 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ గ్రేడ్ C2 పోస్టులు, సింగరేణి ఫిట్టర్ ట్రైనీ కేటగిరీలో దాదాపు అన్ని టెక్నికల్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. మొత్తం కూడా ఈ పోస్టులకి ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు అప్లికేషన్స్ అయితే తీసుకుంటారని చెప్తున్నారు. మిగతా డీటెయిల్స్కు మీకు ఆ వెబ్సైట్లో చూడండి. ఇది మనకు వార్తాపత్రికలో వచ్చినటువంటి సమాచారం. టెట్కు గ్రీన్ సిగ్నల్ అంటూ మరి సేమ్ న్యూస్ కనిపిస్తుంది. సో ఈ డేట్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇది కూడా నమస్తే తెలంగాణలో కూడా అదే సేమ్ ఇష్యూ కనిపిస్తుంది. కొత్త అంశాలు ఏమైనా ఉంటేనే చూద్దాము. 2008 డిఎస్సి వాళ్ళకు సంబంధించి మరి ఎంటీఎస్ ఇస్తామని క్యాబినెట్ నిర్ణయించింది. సో వీళ్ళ కోసం అయితే విధి విధానాల ఖరారు బాధ్యతను ప్రభుత్వము మంత్రివర్గ ఉపసంఘానికి అప్పగించింది. ఏపీలో మాదిరిగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఇటీవల కేబినెట్ సమావేశంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్వీస్ నిబంధనలు, షరతులు తదితర అంశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని సబ్ కమిటీకి అయితే సూచించింది. 317 జీవోపై అధ్యయనానికి మంత్రి దామోదర రాజనరసింహ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి ఈ బాధ్యతలు అయితే అప్పగించింది. అది ఇక్కడ మీకు ఉండేది. డిఎస్సి అభ్యర్థులకు ఉచిత శిక్షణ. డిఎస్సి సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఉచిత శిక్షణకు ఏప్రిల్ 5 లోపు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. 7,000 మంది హెచ్జిటి అభ్యర్థులకు, 3,000 మంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని చెప్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు 1,500 చొప్పున బుక్ ఫండ్, స్టడీ మెటీరియల్ ఖర్చు కూడా అందిస్తామంటున్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 5 లక్షలకు మించని అభ్యర్థులు అర్హులు అంటున్నారు. ఇక్కడ బిఎడ్, టెట్, డైట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. వివరాలకు మీకు ఇక్కడ ఫోన్ నెంబర్లు ఇచ్చారు. 04024071178 కానీ 27077929 నంబర్లను సంప్రదించాలని అయితే ఇక్కడ సూచించడం అనేది జరిగింది. సో ఇవి ప్రధానంగా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. మరి ఏమైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా నేను ఇక్కడ మీకు అందించడం అనేది జరుగుతుంది. సో ఈరోజు వరకు పొందినటువంటి ప్రముఖ వార్తలను ఇక్కడ విశ్లేషించడం అనేది జరిగింది.